వాళ్ళకు క్వశ్చన్ రేజ్ చేసిన తర్వాత నేను టాప్ 5కి వెళ్ళిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది. నాకు టాప్ 5 వరకు వచ్చాను కదా, గెలుస్తూనే ఒక హోప్ వచ్చింది. దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్గా ఉండడం, డైలాగ్ చెప్పడం తెలియదు. మనకు ఎక్కడ ఏమనిపిస్తుంది నవ్విపిస్తాం, నవ్వుతాం, ఏదనిపిస్తే మాట్లాడేస్తాం. అలా మ్యాన్లీగా ఉంటే మనకు పర్సనాలిటీ కాదు, కొంచెం ఫన్నీగా ఉండే క్యారెక్టర్ మనకు. బట్ ఒక విషయం ఏంటంటే, నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ 5 వరకు వచ్చాను. నామినేషన్స్లో ఉండకపోవడం నాకు తప్ప, వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప నాకు తెలియదు. బట్ నాకు నేనుగా ఆడుకొని టాప్ 5 వరకు వెళ్ళాను, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని. బట్ ఇంకా 15th వీక్ వచ్చిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది. బట్ జీవితంలో కోరిక ఉండిపోయింది. బిగ్ బాస్లో ఒక కమెడియన్ గెలవాలి, ఒక ఎంటర్టైనర్ గెలవాలని నాకు కోరిక ఉంది. గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నేనే కాదు, ఇలా ఎంటర్టైన్ చేసే కమెడియన్స్ చాలా మంది ఫీల్ అవుతారు.